సీనియర్ జర్నలిస్టు తాడిపత్రిలో పెద్దారెడ్డిపై దౌర్జన్యం ఎందుకు అంటూ ఒక వీడియో పెట్టాండి. ఏమిరా నీకు కళ్ళు కాకులు బీకాయా? మధ్యాహ్నం అన్నమే తిన్నావా, అశుద్ధం తిన్నావా? గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ పెద్దారెడ్డి దివాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి నేరుగా వాళ్ళ ఇంట్లో మా పెద్దవాళ్ళు లేనప్పుడు కుర్చీలో కూకొని వీరంగం చేసింది మర్చిపోయావురా ఎదవా? అంతలేకే తెలుగుదేశాన్ని పొగుడుతావు, అంతలేకే తెలుగుదేశాన్ని విమర్శిస్తావు. నీ యూట్యూబ్ ఛానల్ కోసం వ్యూస్ ఎన్ని వస్తాయో చూసుకోరా. ఉన్న సబ్స్క్రైబర్స్ ఎన్ని, నీకు వచ్చే వ్యూస్ ఎన్ని. పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టకాకరా. ఏదైనా ఒక అర్థవంతమైన వీడియో పెట్టు, రాష్ట్రానికి పనికొచ్చేది పెట్టు. తాడిపత్రిలో పెద్దారెడ్డిపై దౌర్జన్యం ఎందుకట? నీకు తెలీదు దౌర్జన్యం ఎందుకో? గతంలో దివాకర్ రెడ్డి ఫ్యామిలీని ఎంతగా వేధించిందో ఇప్పుడు వాళ్ళు వేధించరు. అది ఫ్యాక్షన్ ఏరియా. వీళ్ళు వేధిస్తే వాళ్ళు వేధిస్తారు, వాళ్ళు వేధిస్తే వీళ్ళు వేధిస్తారు. ఒకడు పెద్దారెడ్డి చెప్తానే ఉన్నాడు కదా, నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత 4 నెలల్లో ఫ్యాక్షనిజం మొదలు పెడతానని. ఇక మరి వాడిని ఎందుకు రాణిస్తారా తాడిపత్రిలోకి? ఎదవా సీనియర్ జర్నలిస్ట్ అయితే ఏదైనా తెలివిగా చెయ్యి, ప్రజలకు పనికొచ్చేటట్టు. బుద్ధిమాలిన వీడియోలు చేయగాకు.